గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, గుంటూరు ఛానల్ భూసేకరణ, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి విడతల సేకరణ, రైతాంగ సమస్యలు అధికారులు తక్షణ పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. నా పేరు కొండూరు కిషోర్ కుమార్, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడిని. మేము ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మన స్థానిక 53వ డివిజన్ శారదా కాలనీ మార్జిన్ మన 20వ లైన్ నుంచి 31వ లైన్ మధ్య నివాసం ఉంటున్నారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు ప్రజెంట్ అక్కడ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, కరెంటు లైట్లు కూడా సరిగా లేవు. ఏదైనా వర్షం వచ్చినా కానీ చిన్న వర్షానికి కూడా అక్కడ టౌన్లో ఉన్న మురుగునీరు అంతా కూడా అక్కడికి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతం 2024లో వర్షాకాలంలో పడ్డ వర్షాలకి ఈ మురుగునీరులో రావటం వల్ల తాగే మంచినీరులో ఈ మురుగునీరు కలవటం వల్ల డయేరియా వచ్చి అక్కడ నుంచి మనుషులు చనిపోయారు. అది కూడా తెలుసు. ఆ టైంలో కమిషనర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, అప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చి మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు. అవి ఇప్పటికి కూడా ఆ ఎమ్మెల్యే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా అది అంతే వదిలేశారు. వారు ఎలక్షన్ టైంలో వచ్చి ఆ వాగ్దానాలు చేశారు, తర్వాత పట్టించుకోలేదు. అప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి జగనన్న సెంటు స్థలం కేటాయించారు కొర్నేపాడులో. ఆ కొర్నేపాడులో స్థలం కేటాయించే సమయంలో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక ప్రోగ్రాం చేసుకొని వీళ్ళ చేతిలో పేపర్ల మీద ఇదిగో సెంటు స్థలం ఇస్తున్నామని పేపర్ల మీద ఈ స్థలం అయితే ఇచ్చారు, కానీ ఆ స్థలంలో ఎక్కడ ఉంది ఏంటి అన్నది కూడా వాళ్ళకు కనీసం చూపించలేదు. వీళ్ళు అడిగినప్పుడు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మేము అక్కడ ఇల్లు కట్టిస్తాము, అదో కనపడే పొలంలో మీ ఇళ్ల స్థలాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ ఇళ్ల స్థలాలు రానున్న రోజుల్లో కట్టిస్తామని వాగ్దానం చేసి వెళ్ళిపోయన్నారు. అది తీరా చూస్తే అది నివాస యోగ్యానికి సౌకర్యాలు ఏమీ లేవు. అదేవిధంగా తర్వాత కరీమునండి, టిక్కా హౌస్ నుంచి కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. అడవి తక్కలపాడు అంటే రోజు చేస్తున్నారండి, ఎవరికి చెప్పినా కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు.
కలెక్టర్ గారికి పెట్టుకుందామని వచ్చాం. మాకు 3 రోజుల్లో, మాకు 2 సంవత్సరాలు అయింది సార్. అంటే మేము వచ్చి 5 నెలలు అయింది, 4 నెలలు అయింది. సొంత ఇల్లేనండి. ఎవరికి రానివ్వట్లేదు అద్దెకి. రోజు చేస్తున్నారు, తోడాలు తీసుకుంటున్నారు ఇంటి ముందు, ఎవరైనా నడవడం చేస్తున్నారు. మాకు సొంత వాళ్ళు ఎవ్వరు లేరండి. నేను వాళ్ళే ఉండి ప్రజెంట్ ఎవరికి అద్దెకి కూడా ఉండనివ్వట్లేదండి. ఒక్క నెల కన్నా ఎక్కువ ఉండట్లేదు. ఈ రోతకి ముందు వెనక రోత చేస్తున్నారు. ఎవరికి చెప్పినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి చెప్పుకుందామని వచ్చాను. ఎవరు లేరు సార్, నేనను వాళ్ళే. అద్దెకు కూడా రావట్లేదు, రానివ్వట్లేదు అద్దెకు కూడా. అంటే వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు, వాటర్ పైపులు పగల కొట్టడం, వాటర్ ఇవ్వకపోవడం, మేము ఇవ్వము అది ఇదని రాంగ్ గా మాట్లాడుతున్నారు, ర్యాష్ గా. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విశేష స్పందన వచ్చింది. కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 20 టీంలుగా ఏర్పడి హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనుగొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ యువత ప్రతిభకు అద్దం పట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యం పెంచుకోవడంతో పాటు హ్యాకథాన్ లో గెలుపొందిన వారికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహం అందిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి శేఖర్, కోఆర్డినేటర్లు అరుణ, లలిత మోహన్, ప్రిన్సిపల్ పి బాబు తదితరులు పాల్గొన్నారు. Kids Engineering College, Guntur. Yeah, I'm much very thankful to inform that ours is a hosting college of SIH program. So, ఈ ప్రోగ్రాంలో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అరౌండ్ ఒక 25 టీమ్స్ మా దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా ఇండియా వైడ్ మన ప్రీతం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ హ్యాకథాన్స్ గురించి కొత్తగా అంటే పిల్లల్లో వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో పార్ట్గా మేము మా కాలేజీ నుంచి పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ దిస్ టైం మాకు క్యాంపస్నే వాళ్ళు హోస్టింగ్ క్యాంపస్గా తీసుకోవడం అనేది వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో దట్ ఇక్కడ మేమందరికి కూడా మంచి ఫెసిలిటీస్ అది ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. సో ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఆల్. 2017లో మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది పిల్లల్లో ఉన్న స్టూడెంట్స్లో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాని బయటకు తీసుకురావడం కోసం ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో జనరల్గా ప్రభుత్వ రంగంలో కానీ ఇండస్ట్రీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఏమైనా సొల్యూషన్స్ని కనుక్కోగలరా అని వాళ్ళు ఒక 3-4 మంత్స్ ముందు ఆ వెబ్సైట్లో లాంచ్ చేస్తారు. పిల్లలు అంటే జనరల్గా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్ లెర్నింగ్ని చూసి ఆ ప్రాబ్లమ్స్కి సూటబుల్ సొల్యూషన్స్ని డెవలప్ చేస్తారు. అది ఇంటర్నల్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేసి ఇంటర్నల్ హ్యాకథాన్లో మంచిగా ప్రజెంట్ చేసిన స్టూడెంట్స్ని వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి కాలేజ్కి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోర్టల్ ఒకటి ఇస్తారు. మ్యాక్సిమం 100 స్టూడెంట్స్ ఇంటర్నల్ హ్యాకథాన్ నుంచి అప్లోడ్ చేయొచ్చండి. దానిలో నుంచి రీజనల్ లెవెల్లో ఎవాల్యుయేషన్. So I am Manini Mudaliar and I am from Ahmedabad
I am here at the Nodal Center in Guntur at KITS, and I really love the event. We have so much opportunity here to learn about AI, ML and other models as well. I'm truly enjoying the event here. So the hackathon is truly beneficial for the engineering students, as we have in SIH we have two categories for software and hardware as well. So we are right here for software, and in software we are గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 1922-36 డివిజన్లో 8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లమాధవి శంకుస్థాపన చేశారు. డ్రైన్ టు రోడ్డు విధానంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లమాధవి చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నమస్కారం అండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్స్ లో అభివృద్ధిలో భాగంగానే ఈ రోజు 22వ డివిజన్ లో మరి ఎప్పటి నుంచో మనకి డ్రైన్ రోడ్డు శాంక్షన్ అవ్వాలి అని చెప్పి స్థానికంగా ఎన్నోసార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మొన్ననే ఒక 20 రోజుల క్రితమే డ్రైన్ కి శంకుస్థాపన చేసుకోవడం, ఆ డ్రైన్ పూర్తవడం, మరి ఇప్పుడు దాన్ని నిమిత్తం డ్రైన్ టు డ్రైన్ రోడ్డుకి శాంక్షన్ చేయించుకోవడం కోసం ఈ రోజు కొబ్బరికాయని మనకి స్టార్ట్ చేయడం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది కూడా చాలా ఫాస్ట్ గా ఒక 20 రోజులు నెల రోజుల్లోపు ఈ రోడ్డును కూడా మాకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. శ్రీనివాసరావుపేటలో ఇక్కడ స్థానికంగా ప్రజలు ఒకటి ఈ మెయిన్ రోడ్డు, అదేవిధంగా ఈ ఇంటర్నల్ రోడ్డు ఎప్పటి నుంచో కోరుకుంటున్న పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్గా దీన్ని వర్క్స్ శాంక్షన్స్ చేయించి ఈరోజు వర్క్ చేయించిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇంకా 3 డివిజన్స్లో కూడా వర్క్స్ చేసుకుంటున్నాము. మొత్తం కూడా 8 కోట్ల రూపాయల వర్క్లకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది 22వ డివిజన్లో. మరి స్థానికంగా కూటమి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జనసేన, బీజేపీ నాయకులు. ఎంఎస్ఎంఈ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలకు 100% ఇన్సెంటివ్ విడుదల చేయాలని గత 4 రోజులుగా ఏపీఐఐసి కార్యాలయంలోని సంబంధిత అధికారులకు తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. 2021 నుండి 24 వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్లు విడుదల చేయకుండా రాజకీయ అండదండలు ఉన్న వారికి నిధులు విడుదల చేయడం ఇదొక్కనే అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల సమస్యలను నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్య పరిష్కరించే వరకు పార్టీలకు అతీతంగా పోరాడతామని ఏపీఐఐసి భవనం వద్ద బైఠాయించారు. మా సబ్సిడీ మాకు ఇచ్చే చాలండి, మా పార్టీలతో అవసరం లేదు సార్. చూడండి సార్, సొరుగు వచ్చి ఎట్లా 5 రోజులు ఇక్కడే ఉంది సార్, భోజనం లేదు, ఏమి లేదు. ఏం ఇక్కడ ఉన్నా కూడా ఏ పట్టించుకోలేదండి. అంత గౌరవం అండి, అంత దారుణం ఇది.
ఎంత దారుణం ప్రజలు గమనించాలా, ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాలి. కొంతమంది మిస్ అయిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యలో ఈ పార్టీ రకరకాల పర్సనల్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఈ డిలే ఇవ్వడంలో కూడా డిలే జరిగింది సార్. ఒక దళితులకు జరుగుతున్న అన్యాయాలు చూడండి. గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఏదైనా కానీ సరే దళితులకి, ముఖ్యంగా గిరిజనులకి, ఎస్టీలకి, ఎస్సీలకి ఎవరికి అందటం లేదు. వెనుకబడ్డ కులాలకి ఎవరికి అందటం లేదు. ఎవరికి అందుతున్నాయి అనంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ సరే, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, అధికారంలో ఉన్న పార్టీలకి వారికి మద్దతు పలికే వారికే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్లు మొత్తం అందుతున్నాయి. ప్రజలు గమనించాలా, ప్రభుత్వం అంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వం అంటే తండ్రి లాంటిది. అందరికీ తగు న్యాయం చేయాలి. ఈ ప్రజాస్వామ్యంలో మాకు మద్దతు ఇచ్చారు, వాళ్ళకే మేము ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్లు చేస్తాము, లేకపోతే మాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు మేము చేయము అని అంటే ఇది ఎంత దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని బట్టి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా, రాజ్యాంగాన్ని బట్టి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా మీరు పర్సనల్ గ్రాడ్యుయేట్ పెట్టుకొని ఏదైతే ఎస్సీ ఎస్టీలను అనగదొక్కడానికి మీరు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ఇప్పుడు ఇందాక ఈ మధ్యన ఒక స్కీమ్ ఇచ్చారు సార్. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త. సార్, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అవుతారో లేదో తెలియదు కానీ ఉన్న పారిశ్రామికవేత్తలను ఆదుకోండి సార్. మొట్టమొదటగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని సర్వనాశనం చేసేసి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీలు అంటే బ్యాంకుల్లో లోన్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు సార్. ఈ మధ్యనే కొంచెం ప్రాంప్ట్గా కట్టుకుంటూ వస్తే మాకు సబ్సిడీలు వస్తాయని చెప్పి బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు సార్, నమ్మి ఇచ్చారు సార్. ఈ మధ్యనే ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఆ సబ్సిడీ రాకపోవడం వల్ల కోనసీమ డిస్టిక్ ఐనవేలు మండలం అమలాపురం నుంచి వచ్చాను సార్. నేనైతే గత 5 రోజుల నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నానండి. నాకు ఎంతమంది నా వెనకాల ఉన్నారని నాకు తెలియదు సార్. నేను 2 బిడ్డలను తీసుకుని నా ఫ్యామిలీతో సహా వచ్చి కూర్చున్నాను. ఎస్సీ ఎస్టీ నిధులు మాకు 45 లక్షలు రావాలండి. మాకు 2 ఎయిర్ బస్సులు ఉన్నాయి సార్. మేము గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నాము. నేను ఆ రోజు వచ్చి కూర్చున్న వెంటనే నేనున్నానని చాలా మంది మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డారు. ఇలా చాలా ఫ్యామిలీస్ వచ్చారండి. నా ఒక్కదాని ప్రాబ్లం కాదని నాకు అప్పుడు అనిపించింది సార్. ఇప్పుడు 100లాది కుటుంబాల ప్రాబ్లం అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాం సార్. పైన అధికారుల దగ్గరికి వెళ్ళాము, అన్ని అయినాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. నేను ఒక్కటే సార్, ఈ రోజు నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. ఈ రోజు నా వెనకాల ఇన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ నా కుటుంబాలు సార్. ఇప్పుడు ఏదైనా సరే 100% సబ్సిడీస్ రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు సార్. దీనికోసం ఎంత వరకైనా వెళ్తాం సార్. ఎంతమంది పారిశ్రామికవేత్తలు సార్ రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు మేమంటూ ఒక స్థాయిలో బతుకాం సార్. ఈ రోజు లేడీస్ ఈ రోజు కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరపున గుంటూరు సమీపంలో బోయపాలెం దగ్గర సింగ్షన్ వైట్ లో మాతృమాత సేవా సంస్థకు డిజిటల్ ఎల్ఈడి టీవీను దాతలు గుదే వెంకయ్య మరియు కొమ్మలపాటి గ్రాండ్ సన్స్ అయిన దేవాంశ్ వేదవిక్కు సౌజన్యంతో ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ మరి రాజశేఖర్, కేఎస్ఆర్ మిత్రమండలి చైర్మన్ కొమ్మలపాటి శ్రీనివాసరావు, మాతృమాత సంస్థ నిర్వాహకులు అయిన కటకం శెట్టి శివరామకృష్ణ మరియు సంస్థ సభ్యులకు టీవీను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మరి రాజశేఖర్ మాట్లాడుతూ కొమ్మలపాటి సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి మనిషి అని, రోటరీ క్లబ్ కు మానవతా సంస్థకు ఎన్నో సేవలు అందించి ఆయా సంస్థలకు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టారని, ఇంత మంచి మనసు ఉన్న మనుషులు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకార చైర్మన్ ఎక్స్ మిర్చియార్డ్ డైరెక్టర్ మన్నవ వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి పర్యావరణ పరిరక్షణ చైర్మన్ యలమంచిలి వేణుగోపాల్, డైరెక్టర్ పిడికిటి శ్రీనివాసరావు, మారుతి ప్రసాద్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ పెద్దలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి గుదే వెంకయ్య గారు, కేఎస్ఆర్ గ్రాండ్ సన్స్, దేవాంశ్ వేద వ్యక్తుల సహకారాలతోటి గ్రామంలో ఉన్నటువంటి మాతృమాత సేవా సంస్థకి
ఈరోజు ఒక డిజిటల్ టీవీని మేము కేఎస్ఆర్ మిత్ర మండలి తరఫున మేము డొనేట్ చేయడానికి వచ్చాము. దీనికి ముఖ్య అతిథిగా మంచి మనిషి, స్నేహశీలి, సేవా తత్పరులు మన మరి రాజశేఖర్ గారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినటువంటి మరి రాజశేఖర్ గారు, రాజకీయ దురంధరులు, ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా గొప్ప మనిషి. ఇక్కడికి మీ గ్రామానికి ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా అత్యద్భుతం, ఆనందకరం. అలాగే ఆయన గురించి చెప్పాలంటే కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి అధ్యక్షులు కుమారపాటి శ్రీనివాసరావు గారు ఈరోజు గ్రాండ్ వారు దేవాంశు వేదాంశు వాళ్ళ యొక్క మనోభూతులుగా వీళ్ళు ఈరోజు మరి ఈ గ్రామంలో ఈ సంస్థ ఉందనే విషయం నాకు ఈరోజే శ్రీనివాసరావు గారు చెబితేనే నేను తెలుసుకోవడం జరిగింది. మరి రాజశేఖర్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.